అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అరుదైన అందమైన కథ శ్రీరమణ గారు రాసిన మిథునం అనే అచ్చ తెలుగు కథ. ఈ కథ సినిమాగా కూడా తీయబడింది. గానగంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు లక్ష్మి గారు అప్పదాసు బుచ్చిలక్ష్మి పాత్రలకు ప్రాణం పోసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇక ఆలస్యం చేయకుండా శ్రద్ధగా హాయిగా కథ అంతా వినండి. అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్ళు ఓ మూల పొందిగ్గా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతోంది బుచ్చిలక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి, "ఏం చేస్తావే ఇన్ని కట్టెలు?" అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ. ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి, "రేపు నువ్వు హరి అంటే చితిపేర్చడానికి కావద్దు" అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రం చలించకపోగా ఫెళఫెళా నవ్వి, "హాసిని దుంపదెగా, నీకెంత ముందు చూపే ముసలిఘటమా" అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి, "చూశావురా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రిమొహంది. లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా" అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. ఆవిడ పటపట లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలిక కరుచుకుంది. కోపంగా మెటికలు విరిచి, అవి కటకట మనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, "అబ్బో, సరసాలకేం తక్కువ లేదు, బోడి చమత్కారాలకి మాత్రం లోటు లేదు. ఒక నగనా నట్రనా, కాపరానికి వచ్చి 60 ఏళ్ళయింది. ఒక అచ్చట ముచ్చట, ఒకరు వచ్చారనా ఒకరు పోయారనా, ఒక తీర్థమా ఒక శార్థమా." ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. మావయ్య నవ్వు కట్టేసి ఒక అడుగు వెనక్కి వేశాడు. "అసలు నా తలరాత ఇలా అఘోరించింది కానీ ఆ దాక్షారం సంబంధమే కుదిరితే ఒంకులొడ్రాణం 6 జతల గాజులు చంద్రహారం పెడతామన్నారు. కానీ కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి. ఇప్పుడేమనుకునేం లాభం?" అత్తయ్య దాక్షారం అని మొదలుపెట్టగానే మావయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మించి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకుని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు. పొడుగాటి తన నీడను నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాసు గారు. నేను అనుకోకుండా ఇరుకున పడ్డాను. ఎట్లా బయటపడాలో తోచక అక్కడే నిలబడ్డాను. "ఏముందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం. దానికి నువ్వు పళ్ళన్నీ ఇకిలించాలా? చిన్న పెద్ద ఉండక్కర్లే. చూసావుగా సంబడం, ఇహపో" అని అత్తయ్య నన్ను గసిరింది. ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను. ఊరి నడిబొడ్డున విశాలమైన స్థలం, చుట్టూ వత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేరులు, గోరింటలు, మునిగోరింటలు, రేగికంప, గచ్చపొదలు, మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తోన్న సిపాయిల్లా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపట్లు, మొవ్వుల్లో కాకిగూళ్ళు ఉండేవి. కంచెకి ఎర్ర గురివిందలు, కాశీరత్నాలు, శంఖుపూల తీగెలు, పూల బఠానీలు చిత్తవత్తుగా అల్లుకుని పచ్చటి గోడకి రంగవల్లులు దిద్దినట్టుండేది. ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటిదూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిల్లులా కొలను మధ్యన తామర మొగ్గలా ఉండేది. ఆ ఇంటి వాళ్ళు స్వయాన అత్తయ్య మామయ్య కాదు కానీ నాకు వేలు విడిచిన వరసలు. అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్, పులిగుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు.
ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి. నన్ను మాత్రం అంత తేలిగ్గా తన కొంపకి రానిస్తాడా? పచ్చటి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు. పాల చెంబుతో దర్జాగా 2 పూటలా వెళ్ళేవాణ్ణి. రోజులో ఇంకో 4 సార్లు అక్కడ చోద్యం చూడ్డానికి వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాణ్ణి. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదూరు. అప్పదాసుకి 80 ఏనాడో దాటింది. పై 2 కొడుకులు 60వ పళ్ళలోకి వచ్చారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు. కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరి అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. హాయిగా 5 కొడుకులు అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళేలుతున్నారు. మనవళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు. పోనీ వీళ్ళని పట్టించుకోని వాళ్ళ అంటే అది కాదు. ఈ వయస్సులో ముసలిఘటాలు 2 ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోడి దగ్గర 2 నెలలున్నా ఏడాది తిరిగిపోతుంది. ఏమిటో చాదస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. చాదస్తం అని నువ్వనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకోళ్ల మీద వాలిపోకూడదు. అయినా అంత ఈశ్వరేచ్ఛ. గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబావ అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టి బుద్ధిరిగి 15 ఏళ్ళు. నీరు కావి అంగోస్త్రం, పైన ఎర్రటి కాశీ తువ్వాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మావయ్య ఎట్లా ఉంటాడో నేనెరగ. అత్తయ్య కాసిపోసి చీర కట్టుకుని ముక్కుకి ఎర్రరాయి బేసరి, కాళ్ళకి వెండి కడియాలు అందెలతో వయసు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది. మావయ్య మాత్రం ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మీ అని రోజుకోసారైనా తిట్లు తలంటి పోయించుకునేవాడు. వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ, వర్షాగ్గ. ఆ పేర్లేంటి మావయ్య అని మేళమాడితే నవ్వి మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా. ఏడాది తిరగకుండా ఇంకోడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఇహ ఏటాటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతానులే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలు వెర్రిపుచ్చలు కాదు, రత్నమాణిక్యాలు. మురిపెంగా నిష్ఠూరమాడేది అత్తయ్య. వాళ్ల బావి గిలకిలా రావాలతో అగ్రహారం మేలుకునేది. అప్పదాసుగారు కేశవనామాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నమక చమకాలు వల్లిస్తూ బొక్కెనతో నీళ్లు తొడి తల మీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవారు. అంతసేపు బుచ్చిలక్ష్మి, సీతమ్మ పెనిమిటి శ్రీరామచంద్రుడు ఆకాశ ఛాయడమ్మ ఆజానుబాహుడమ్మ, చూడగా అబ్బాయి హరవింద నేత్రుడమ్మ అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ సన్నటి కాలవల్లోంచి నీళ్లని నడిపిస్తూ కాసిన పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో మంకెన్ననో తుంచి తలలో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కంటబడితే భమిడి పత్తి ఒలిచి కొంగును ముడివేసేది. రాత్రి రాలిన కొబ్బరి బొండాలని మట్టల్ని ఓ పక్కన జమ చేసేది. పెరడంటే అదే పెరడు. కాలు పెడితే కన్నుల పండుగ్గా ఉంటుంది. ఆ వయస్సులో ఆ ఓపికకి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు. బావిగట్టుకి అందిపుచ్చుకున్నట్టు ఎప్పుడూ ఉరక తగిలే చోట 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడన అల్లం మోసులు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు మిరపలు, కంచె వారగా కాకర బీర దొండ కంచెన పడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజు నీళ్లు అడగని బాదం చెట్టు ములగ ఓ మూలగా ఉండేవి. దబ్బ నిమ్మ పక్కపక్కనే ఉన్నా అంటి ముట్టనట్టు తోడికోడళ్లలా ఉంటే కూరాకుమడులు
గుట్ట మీద వాలిన గువ్వ పిట్టల్లా ఉండేవి. గుబురుగా ఘుమఘుమలాడుతూ విస్తరించిన కరివేప వంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడిపాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పుని గుర్తు చేసేది. ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ. దొడ్డిగుమ్మం ఎదురుగా తులసి కోట. కోటలో కొలువైన తులసమ్మ కోట చుట్టూ పరిచారికల్లాగా మందారాలు, మంకెన్నెలు, కనకాంబరాలు, కాగడా మల్లెలు నిలబడి ఉండేవి. కోట మీద ఉసిరి చెట్టు నీడలానేవి. ఎడంగా అటు ఇటు కోట స్తంభాల్లాగా 2 కొబ్బరి చెట్లు, వాటి మానుల చుట్టూ దవనం, మరువం, చామంతి చేరి స్తంభాలకు పచ్చలు, కెంపులు పొదిగిన పొన్నులు తొడిగినట్టుండేది. కొబ్బరి ఆకులు అంతెత్తులో కలగలిసి కోటకి పచ్చని ప్రవేశద్వారంలా కనిపించేది. పారిజాతం రాలితే తులసమ్మ కొప్పు నిండేది. మావయ్య మధ్య మధ్య మంత్రాలాపి బావిగట్టు మించి, అమ్మీ, నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావకు, అసలే నీకు ఆబా, నన్ను రాని అని అరిచేవాడు. ఒక చదరంలో అవిసి చెట్లు, వాటికి అల్లుకుని తమలపాగు తీగెలు, బచ్చలి కాడలు, పెండలం ఆకులు ఉండేవి. ఒసేవ్, నువ్వు వాటి జోలికి పోకు, ఆ ఆకులన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోనూ బచ్చలాకు తాంబూలానికి చుట్టబెడతావు. నాకు అసలే రాత్రి పీడకల కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేవాడు. అత్తయ్య ఆ మాటలు అట్టే పట్టించుకోకుండా, ఇదిగో కాలవ పొడుగున గోగులు, బెండలు చూసావా, దివిటీల్లా ఉన్నాయి. దోసపోతంతా పిందే, ఓ దిష్టి పిడక పెట్టాల్సిందే, తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దులా వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పిడత దేనికి దండగా అని మళ్ళీ మంత్రాలు అందుకున్నాడు. మరి దిష్టి పిడత కాక ఏమవుతాను? రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మలా అయిపోయా గాని చిన్నప్పుడు చిదిమి దీపం పెట్టినట్టు ఉండేదాన్ని. అత్తయ్య విసురుని వినిపించుకోకుండా స్వరస్థాయి పెంచి, ఆ గచ్చపొదల్లోకి కానీ వెళ్ళావా ఏమిటే, ఊరికే చప్పుడవుతోంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకుని, నా శిరస్సు శాలిగ్రామం, ఇవ్వాళ్టికి సహస్రఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావిగట్టు మీద కూలబడ్డాడు మావయ్య. పోనీ ఆ శివాష్టకం కూడా ఓసారి అనుకోరాదు, చివరి పాదులు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే, ఇవ్వాళ్టికి స్వస్తి, ఇప్పటికే అరగంట ఆలస్యం అయింది. దేనికిటా ఆలస్యం, నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావనా అంటూ చేతిలో జామకాయని ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదుటే, మిడిమేలపు దొరల కంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్ట చెప్పే ఈ కొలువులో పనిచేయడం ఎంత సుఖం. ఇది నువ్వు రోజూ చదివే దండకమే గాని, ఇదిగో జామకాయ దోరగా ఉంది, కాస్త నమిలి పెట్టు అని భర్త చేతికి అందించింది. అదే మరి, పళ్ళూడినంత మాత్రాన చాపల్యం పోతుందా? తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నవ్వులుతూ, చూశావుగా, కష్టం ఉంచుకోవు, కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోవు. మళ్ళీ ఇంకో ముక్క కొరికి, దండింపులు బదిలీలు ఉండవు, దండాలు పొగడ్తలు కోరవు, ఇంతకంటే గొప్ప దొరలు ఎక్కడ దొరుకుతారు? ఏది గుజ్జు, ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నావు పరగడుపున. అత్తయ్య నోటికి అభయాస్తం చూపి కంగారు పడద్దని సూచించి చివరి విడతగా ముక్క నమిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామగుజ్జు చప్పరిస్తోంటే ఆయన విశ్రాంతిగా బావిబొడ్డుకి జారబడి, సత్సంగత్వే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేదదీరి మెల్లగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది. అన్నింటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ ఆకుల్ని పూతల్ని గమనిస్తూ
వాలిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలయ తిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. నిమ్మ చెట్టుకి పిందె పడితే మనకిష్టప్ప ఆకాకున పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవారు. కొబ్బరి గెలలు దిగితే మాధవుడు మనల్ని కనిపెట్టి ఉన్నాడే, మన బరువు బాధ్యతలు వాడు భుజానేసుకున్నాడు చూడు. మామిడి పూత పూస్తే గోవిందుడు ఈ పెద్ద ఘటాల్ని మర్చిపోలేదే, మనల్ని ఓ కాపు కాస్తానంటున్నాడు అనుకుంటూ పొద్దు పొద్దున తలచుకుని ఆనందపడేవాళ్ళు. ఆ పూటకి కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు మావయ్య. 4 అరటికాయలు ఆవపెట్టి వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో. ఇవిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడికి తాజా కంటే వాడిన వంకాయ శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసి వెయ్యి, చెట్టు మించి చారులో పడాలి, అది గుర్తుంచుకో. మావయ్య గంభీరంగా చెబుతూ ఉంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటోంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే దూడమేతలా వేసెయ్యకు. వంకాయ బజ్జీ పచ్చళ్ళలో తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా కొత్తిమీర ఉండాలి కానీ హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. వెటకారం వద్దు, కావలిస్తే నా ముక్కకి వేద ప్రమాణం ఉంది. ఇద్దరూ నిమ్మ చెట్టు నీడకి వచ్చారు. నిమ్మపండు కోయబోతే అందలేదు. మావయ్య భుజం మీద కాశీతువ్వాల్ని నడుముకి బిగించి బుచ్చి అందుకో అంటూ అమాంతం ఉప్పుప్పు గోనెల మూపుని ఎత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనెని వదిలేసి నిటారుగా నిలబడ్డాడు మావయ్య. దభేలుమన్న చప్పుడు, ఘల్లున అందెల మోత, చచ్చాన్రో దేవుడా అన్న కేక ఒక్క మాటుగా వినిపించాయి. నేలజారిన కాశీతుండిని దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రె దూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారిలాగా 7 మల్లెలెత్తుంటావనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు. ఆవిడ చతికిలపడి ఆపసోపాలు పడుతూనే, పోగా పోగా పైగుడ్డ బరువని వయసు ఉడికిపోయాక అంతే మరి, పైగా ఆడలేక మద్దెల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మావయ్య సాయపడబోతే విదిల్చి, కావాలనే పడేశావు, కిష్టప్పే సాక్ష్యం, ఇంతకింత అనుభవిస్తావు. మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరను చూసుకుని తిట్టుకుంటూ కుంటుకుంటూ బావి వైపు కదిలింది. అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మావయ్య బావి వైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నవిలాను. మావయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు వెధవా, తోకచుక్కలా నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాపురించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవునురే, అప్పదాసు దొడ్లో గోప్యంగా ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారుట. నీ ప్రయోజకత్వమేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరేయ్, ఉల్లిమడి కాదు, గంజాయి తోట పెంచుతా. నన్నేం వెలేస్తారా, తల తీసి మొలేస్తారా? అరుగుల మీద కూచుని అపభ్రంశపు కూతలు కూయడం కాదు, రమ్మను. నా బిక్కమొహం చూసి అత్తయ్య అడ్డుకుని, అబ్బే ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలను ఊరదురా, చూశాంగా అంది. ఓసి పిచ్చి పీనుగా, నువ్వు నోరు ముయ్యవే బావురు కప్పలాగా అని డస్సిపోయి వాడిన తోటకూర కాడల తలవాల్చాడు మావయ్య. బుచ్చిలక్ష్మి వంట పొయ్యి వెలిగించింది. బయట ఎండ చురుకెక్కింది. అప్పదాసుగారు దినచర్య ప్రకారం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అని పఠిస్తూ ఎండ పొడలో నులక మంచం వాల్చి దానిమీద వంగ దోస ఉరుగులు, మామిడి టెంకలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలగపిండి, వేపపూత,
చిట్టింత పొట్టు, రేగి వడియాలు విడివిడిగా చేటల్లో, చదరల్లో, జల్లెళ్లల్లో ఎండబెట్టి చిన్న కర్రపుల పట్టుకుని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కుంకుళ్ళు ఎండపోశాడు. ఆయన కళ్ళలో చిన్నపిల్లలు బాణసంచాయి ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎండని బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలయదిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు. సర్వలోక పితామహం ఒడియం విరిచి నోట్లో వేసుకుని నవ్వులుతూ, ఆహా తేజసం పుంజం వాయురాకాశ బుచ్చి మేవచ బుచ్చి పిలుపు విని ఆ వచ్చే వచ్చే అంటూ ఆదరాబాదరాగా వంటింట్లోంచి వచ్చింది. విశ్వేశం చూడడానికి గవ్వలు నోట్లో వేసుకుంటే గుల్లలు. ఏమిటి ఒడియాలు బుచ్చి, నువ్వు 1,00,000 చెప్పు. నీ చీర మీద పెట్టిన ఒడియాలకి రుచి ఉంటుంది. ఎందుకుండదు, అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చాటంత చేసుకుని ఓ క్షణం పరధ్యాసగా నిలబడిపోయి ఉలిక్కిపాటుతో తేరుకుని లోపలికి కదిలింది, కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మీ, అసలు ముక్క విన్నావు కాదు. పులికేకకి చెంగున బయటకొచ్చి, మళ్ళీ ఏమొచ్చింది, అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిట్టెంకులు వేసావా? లేదు, మర్చిపోయా. అందుకే మరి అపశకునంగా ఇందాకడి నుంచి నా ఎడం కన్ను ఠికు ఠికు అదురుతోంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో గొప్ప విపత్తు రాబోతోందని. ఇవిగో తీసుకెళ్ళు, 2 వెయ్యి. చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకలు అందుకుని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. దప్పళం దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. బుచ్చి, జ్ఞాపకం పెట్టుకో, తిరగమోతలో ఇంగు ముట్టించకు, ఉదారంగా వెయ్యి. హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో పడాలి. మావయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు, దప్పళం తెరలకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలే. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచిప్పలో ఉప్పెన రావలే, నా శార్థం రావలే అని రయ్యన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మావయ్య. అది భోజనాల వేళ. మావయ్య వంటింటి అటక మీద కూర్చుని వేరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసి ఉంది. ఆ పక్కనే కూర్చుని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తురుముతోంది. మావయ్య ఊగిపోతూ, జాడీలోంచి ఊరగాయ తీయమని చెప్పి నమ్మకంగా నిచ్చెన లాగేస్తావా? ఒసే పింజారిదానా, వెయ్యి, నిచ్చెన వెయ్యి. నే వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య. అపర చాణక్యుడిలా పిలకముడి విప్పి జాడించి, ఇవాళ నా చేతిలో నీ చావు మూడింది. స్త్రీహత్యా పాతకం చుట్టుకొని రౌరవాది నరకాలు రాని, ఇది తథ్యం. ఈ బోడి ప్రజ్ఞలకేం గాని నా చేతిలో పని అయ్యేదాకా నువ్వు దిగడం కల్లా తేల్చి చెప్పింది అత్తయ్య. అటక నుంచి వేలాడుతోన్న ఉట్టితాడు పట్టుకుని కిందకి జారాలని ప్రయత్నిస్తుంటే, జారి పడ్డావంటే ఎముకల పోగుగా మారతావు, ఆనక నీ ఇష్టం. ఆ ప్రయత్నం మానుకుని మళ్ళీ గొంతు కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవై పుడతావు శపించాడు మామయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు కనుకనా? వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా, చచ్చి ఊరుకుంటావు. చెయ్యి చెయ్యి, 90 ఏళ్ల నాటి వెన్నుపూస, అది కాస్త శివుడి విల్లుమల్లే పుటుక్కుమంటుంది. దూకాలంటే దూకగలను, నాకో లెక్కలో పని కాదు. నీదేమీ సింహరాశి కాదు, మేషం. అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురవడం పూర్తి చేసి పోపు వేగించటానికి ఇనప మూకుడు కుంపటి మీద పెట్టింది. మావయ్య అటకమించి అత్తయ్యని, తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నుదుట కుంకుమబొట్టు 3వ కన్నులా మెరుస్తోంది. అలికిడైతే, ఎవరక్కడా అన్నాడు. నేనే అంటూ భయంగా ఎదరకొచ్చాను. నువ్వు ఎప్పుడు సమయానికి వస్తావురా,
ఆ నిచ్చెన ఇటు వాల్చు నాయనా అన్నాడు మావయ్య లాలనగా. నే కదలబోతుంటే, నిచ్చెనేసావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపటా పోపు వేగిస్తూ. దాని కూతలకేం గాని నిచ్చెనిట్లాగరా అన్నాడు మావయ్య. నే తాళింపు కోరికి రాని దగ్గు తెచ్చుకుని నటిస్తుంటే గ్రహించి, మావయ్య పెద్దముండావాణ్ణి చెప్పేది నీకు కాదట్రా అని ఘీంకరిస్తే ఇక లాభం లేదని నే కదలబోతే, పెద్దదాన్ని చెబుతున్నా మా ఇంటి విషయాల్లో నువ్వు తల దూర్చకు అని వేగే మిరపకాయలంత ఘాటుగా హెచ్చరించింది. నేను బిక్కచచ్చి నిలబడిపోయాను. మావయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు. నూపప్పేసి చావు, దోరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చెయ్యకే అరిచాడు. అత్తయ్య ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిటపటలు సద్దుమణిగాక పోపుని సరాసరి రోట్లోకి బదలాయించింది. మావయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచు కట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బడం మొదలెట్టింది. మావయ్యలో ఉద్రేకం మళ్ళీ కెరటంలా లేచింది. నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటకమించి వస్తోన్న మాటలకి రుబ్బురోలే జవాబులు చెబుతోంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు శృతులు కల్పిస్తూ వ్యంగ్యానికి వ్యంగ్యం, తిట్టుకి తిట్టు, పుల్లవిరుపుకి పుల్లవిరుపు ధ్వనింపజేస్తూ కాసేపు కచేరీలా సాగింది. ఈలోగా పోపు నలిగింది. నీ తండ్రి దక్షుడు, నమ్మకద్రోహి. మావయ్య మాటకి ఓ చూపు చూసి ఊరుకుంది. పొత్రం చప్పుడు ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలమన్నాయి. నమ్మకద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరా లగ్గం వేళకి ముక్కు కాడతో సరిపెడతాడా? మావయ్య మాటకి ఒక్కసారి అటక మీదకి చూసి, అబ్బో అక్కడికి మీదేం హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి దూసి బిరబిరా రుబ్బేస్తూ 500 రొక్కం కట్నం గుంజి 5 కాసులు బంగారం పెడతామని ఆఖరికి 3 కాసుల్లో నా అంతాడు నల్లపూసలు రాయించుకొస్తిరే, దానికి 4 గురిగింజలెత్తు తక్కువ సౌడిభ్యం అంటూ పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది. అంతా పైనుంచి గమనిస్తోన్న మావయ్య, ఆ పచ్చడి నీ ఇష్టానికి రుబ్బి తగలయ్యకే, బాగా మెదగని, ఇంకో 4 తిప్పులు తిప్పి తగలడు, ఉప్పు కళ్ళు నలిగిందో లేదో చూడు. ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటి అంచుని శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పింది. అక్కడి నుంచి లేచి మిగతా వంటగిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు ఆ దాక్షారం సంబంధమే అయితే నా కర్మ, ఈ వంటలక్క బతుకు బతకమని రాశాడు దేవుడు అని సణుక్కుంటూ వంటింట్లో పీట వాల్చింది. దాక్షారం అనగానే మావయ్య మూలిక చూసిన పావులా పడగదించాడు. పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టున కొసాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ, అబ్బీ ఇప్పుడు వెయ్యరా నిచ్చెన, కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను, ఏ పాపాన పోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు జల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న పూజామందిరానికి చెయ్యి చూపించింది, పిల్లల పేర్లు తలుచుకుంటూ. మావయ్య మెల్లిగా అటక దిగి పీట మీద తిష్టవేశాడు. మాటామంతి లేదు, మంత్రముగ్ధుడిలా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లోంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య. వంటకాల గుబాళింపులు, వేడివేడి అన్నం లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మావయ్య జిహ్వ ఆదిశేషుడిలా పడగలు విప్పింది.
మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని 3 వేళ్లతో తీసి నాలిక్కి రాసుకుని లొట్టవేసి, బుచ్చి అద్భుతం, వైకుంఠద్వారంలో నిలబడ్డట్టుంది, నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ, ఆహా, అవిగో శంఖుచక్రాలు, మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ, అవి గోడమేకులకి బోర్లించి తగిలించిన చేట జల్లెడ, మధ్యన నిలువుగా చల్లకవ్వం, అవి నీకు శంఖుచక్రాలు తిరునామంలా కనిపిస్తున్నాయి, చూపు బాగా మందగించి. ఆవిడ మాటకి మావయ్య హాయిగా నవ్వి, అమ్మీ, తిట్ల కోరుస్తావు గాని పొగడ్త కోర్చలేవు కదా అన్నాడు. సిగ్గిల్లిన అత్తయ్య సొట్టబుగ్గల మొహం దానిమ్మ పండులా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తోంటే అగ్నిదేవుడిలా ఒళ్ళంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు మావయ్య. బుచ్చి, ఈవేళ వంట రక్తి కట్టిందే, దీర్ఘసుమంగళీ భవ అంటూ పీటమించి లేచి చెయ్యి కడుక్కోవడానికి బయటకు వెళ్ళాడు. నిచ్చెనకి చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మావయ్య నిగ్రహించుకోలేడు, పిసరంత కూడా కూరలో పచ్చట్లో పడనివ్వడు, అందుకే అటకెక్కించా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి, నువ్వెందుకురా దీవెన్ల పకీర్లా కొంప తిరగడం, మీ నాన్నకి నే చెప్పానని చెప్పి ఓ జంధ్యప్పో గేయించుకో, తద్దినాలకి రెండో భోక్తకైనా పనికొస్తావు, మన అగ్రహారంలో ఆబ్దీకాలకి కరువు లేదు, కొక్కిరాయి వెధవా. తినేసి నెంగిలాకుని తీసి పారేస్తోంది అత్తయ్య. కూడా నేను బయటికి నడిచాను. మిగిలిన కథ 2వ భాగంలో విందాం. అంతవరకు సెలవు.